అసలు పేషెంట్ ఎవరు పెట్టాలి మొత్తాన్ని కనబడుతుందిగా అందరు ఇప్పుడు నేనేం చెప్తాను అందరే ఇప్పటికే నడిపే కాలేదు ఇంకో 3-4 గంటల 1,00,000 అయితే మన తప్పన కానీ 100 సరే ఏదేవుడు ఇస్తాడు అట్లా అందరూ అనుకుంటున్నారు ఎవడు పట్టాలంటే ఎవడు దవాఖానాలో పుట్టుకోవాలనే ఉండరు ఇంతమంది షుగర్ బీట్న్నారు ఇంటికాడ పోయి ఓటే నాకు గతికించి డాక్యుమెంట్ వచ్చింది చంద్రుడు రాజు సార్ అనంతరం ఉన్నారు ఉన్నది अरे हमारा मुन्ना भाई की हमारा साजी पटवारी साहब एक्स काउंसिलर మన పావని కట్టి దవాఖానలో అదేవిధంగా అంతకుముందు మెట్రిక్ కార్డు ఉన్నప్పుడు కూడా 1993 జనవరికి వెళ్ళి మొదలుపెట్టినాం ఈ ఉచిత ఆపరేషన్లు 1993 జనవరి 26 నాకు అవుతుంది. అప్పటి నుంచి మెట్పల్లిలో స్టార్ట్ చేసి జైత్యాల్లో ఇప్పటి వరకు కూడా ఉచిత ఆపరేషన్లు అవసరం ఉన్నప్పుడు ముఖ్యంగా పేదవాళ్ళని చెప్పి మా నాయకులు ఇక్కడున్న సురేందర్ రెడ్డి మహేశ్వరరావు గారు ప్రకాష్ రెడ్డి వాళ్ళు లేకపోతే మా సజీవ్ పటవార్ సార్ కావచ్చు ఇంకెవరైనా రాజేశ్వర రెడ్డి కావచ్చు అట్లా చెప్తే దాంతో పాటుగా కొంచెం సహాయం వచ్చి కలిసినప్పుడు మేము ఉచిత ఆపరేషన్ చేస్తాము. దీంట్లో మాకు నిరంతరం సోదరులాగా డాక్టర్ విజయ్, డాక్టర్ గీతిక, మా కంపౌండర్లు, సిస్టర్ అమ్మలు, మా ఆయమ్మలు, మందు దుకాణపోలు, అద్దాల దుకాణ పిల్లలు అందరూ కూడా చూసిరు. నిన్న ఏం లేకుండా 25-30 మంది ఒకళ్ళు మంది వేసారు, ఒకళ్ళు సెలింగ్ వేసుకున్నారు, ఒకళ్ళు ఎట్లా చేయాలి చెప్పారు, ఇవన్నీ కూడా చేసారు. మరి అట్లనే ఇవాళ పొద్దుగాలకి కూడా 1:30 మీకు మంది వేస్తున్నారు. అన్ని విషయాలు కూడా చెప్పినా కానీ మళ్ళీ నా బాధ్యతగా మళ్ళీ ఒకసారి చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం 17 మందికి ఆపరేషన్లు చేస్తే అంతకుముందు పరీక్షల సంగతి ఏదైనా ఉందని ఎప్పుడో వస్తే నెల 2 దగ్గర నిన్నటికి వెళ్ళి ఇవాళ వరకు ఎవరి దగ్గర కూడా ₹1 తీసుకుంటా మందులు మేమే ఇచ్చినామని చెప్పి సందర్భంగా చెప్తాం. వాస్తవమేనా కాదు? ఎందుకు చెప్తున్నాం అంటే ఈ రాజకీయాలకు వచ్చినాక పట్టగాల్సి విలువారిస్తులు బాగా చెప్తారు. కిందోళ్ళు పైనోళ్ళే మాట్లాడరు, పైనోళ్ళు అందరు నాతో కలిసి ఉన్నారు కానీ ఆ కిందోళ్ళు తెలిసేటోళ్ళక కొందరు చేస్తారు. కాబట్టి ఇవన్నీ కొన్ని చెప్పాల్సి వస్తుంది. అంతకుముందు చెప్పకపోలేదు, ఓన్లీ చాలా మంది చెప్తారు. ఇప్పుడు అందరికి కూడా సూప్ మంచిగా వచ్చింది.
వయసులో పెద్ద మనుషులు కాబట్టి బాగా ముదిరిపోయినారు కాబట్టి ఒకరిద్దరికి కొద్దిగా అంత కంటి లోపల బీపీ ఎక్కువ ఉంటుంది. అది ఇద్దరికో ముగ్గురికి ఎక్కువ ఉన్నది ఇప్పుడే చూసినాము. వాళ్ళకి వేరే గోళీలు ఇస్తారు, తెల్ల గోళీలు. వాళ్ళకి షుగర్ లేకపోతే కొబ్బరి నీళ్ళు తాగియాలి, అరటిపండు తినాలి, లేకపోతే తినతి వాడుతుంది. మళ్ళీ ఆ ఇద్దరు ముగ్గురు ఏదైతే ఎక్స్ట్రా గోళీలు పెట్టిందో వాళ్ళు వచ్చి మళ్ళీ చూపించుకోవాలి. ఇంకో విషయం, బీపీ గోళీ వేసుకున్నారా అని అడిగినారా? మీరు వేసుకున్నారా? అందరూ షుగర్ గోళీ వేసుకున్నారా? ఎందుకు వేసుకోలే? అరే టిఫిన్ తెప్పించుకోవాలి, వేసుకోవాలంటే జంగల్ ఉన్న అభయ నాకు చెప్తే మా కాపాడుతుంది తెమ్మంటుంది, వాడకట్టది దాస్కి చెప్తుంది కదా తెమ్మని. అది గంగారు వేరు తెమ్మని అయిపో తినాలి. పొద్దుగా దీన్ని గోలేసుకోవాలి. ఇప్పుడు వెంటనే దీన్ని గోలేసుకో. ఇంకా మీకు తప్పిపోయేది బీమార్ వచ్చింది అనుకో, రేపు జ్వరం వస్తుంది, షుగర్ వస్తుంది, ఇంకేదైనా వస్తుంది. దానికి చూపించుకోవాలి. మీరు సంజయ్ సారు, విజయ్ సారు, బేసారా రమ్మన్నారు అని చెప్పి మీకు కడుపు నొప్పి లేచినా, గుండె నొప్పి లేచినా ఇంట్లో వాడదు. వెంటనే పోయి చూపించుకోవాలి. విన్నారా? ఏమంటాడు? నిలబడి ఉన్నాడు, పడిపోయాడు, వాతం వచ్చినట్టు మన అప్పటి కాడ పోయినా దాన్ని పెట్టుకోవాలి. ఇక లాస్ట్ కత్తున్నా వెతికి ఇంత నూనె పెట్టి తెచ్చి దుయ్యి సెపరేట్గా లేదు, ఏం కాదు. తలస్నానం మాత్రం ఇప్పుడు చేయదు, 10 రోజుల దాకా చేయదు. వీడికి తానం ఇలా వెనకనే చేయొచ్చు. కానీ ఆ బకెట్ గిట్టు మీరు రాబట్టుకుని 5 రోజులు పెట్టుకున్నాం. విన్నారా? పెద్ద మనుషులు ఎట్లా పెట్టుకుంటారు అని కొద్దిగా 5 రోజులు చెప్తున్నా. ఇంకోటి నీళ్ళను ఇట్లా కొట్టుకుంటూ అది చేయొద్దు, మొహం పెట్టుకోండి. అట్లా చేసి కన్ను పొయ్యిలో మాకు వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా చెప్తుంది. చిడిచిట పెట్టని కొట్టుకోండి. చిడిచిట పెట్టి ఏం చేయాలి? నేను ఏం చెప్పినా కావాలంటే దస్తీకి మళ్ళా నీళ్ళు ఉంటాడు, మరొకటి మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. అర్థమైందా? కాబట్టి ఇవి విషయాలు. ఇంకేదైనా ఉంటే ఉంటాయి వేసేసుకొని కారం తక్కువ పెట్టుకుంది. తిండి కాడ తక్కువే లేదు. గోళీలు ఇస్తున్నాం కాబట్టి కొందరికి పైత్యం కలుగుతుంది, లేకపోతే ఈ టెన్షన్ కూడా ఎక్కువ అవుతుంది. ఆపరేషన్ అనే వాళ్ళు షుగర్ కూడా పెరుగుతుంది. మీకు తెలియదు, షుగర్ టెన్షన్కి వెళుతుంది. బీపీ కాదు, షుగర్ కూడా వెళుతుంది. దాన్ని స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అంటాం. షుగర్ కూడా వెళుతుంది. కాబట్టి మీరు షుగర్ పరీక్ష మళ్ళీ చేయించుకోవాలి. ఇవాళ చేయించుకుంటారా, రేపు చేయించుకుంటారా, తిరిగి చేయించుకోవాలి. మళ్ళీ 3-4 రోజులకు మళ్ళీ చేయించుకోవాలి. బీపీ కూడా పరీక్ష చేయించుకోవాలి. ఊర్లే సిస్టర్ మనం ఆర్ఎంపీ డాక్టర్ ఇక్కడ ఉంటే చూయించుకోవాలి. ఆ మందులు అన్ని వాడాలి. ఇంతమంది చేయలే వాటిని. ఎంతమందికి బీపీ ఉన్న సూచింది కదా. బీపీ ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేస్తే మాకు బీపీ పెరుగుతుంది. మీరు షుగర్ ఉన్న వాళ్ళకి అయితే ఏడ సీమ అవుతుందో, షుగర్ పుండు అయితే తగ్గదని అంటారు కదా, ఇంటారు కదా. మరి కన్నుల ఇంతంత దుమ్ము వాడి సీమ వచ్చిందంటే ఇక ఆ దేవుడో అల్లనో క్రైస్తవో ఎవడైనా నమ్మితే వాళ్ళే కాపాడాలి తప్ప మా డాక్టర్లు దొరుకుతాగా. మేము మందులు ఇస్తాం కానీ నయం చేసే దేవుడు. విన్నారా? కాబట్టి ఆలోచన చేసుకోవాలి. నేను ఇప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు దేవుని మొక్కే చేసిన, ఇప్పుడు కూడా మొక్కే వచ్చాను. ఇలా మంచిపడాలి. ఇద్దరా ఇక రాజకీయాలకు వచ్చాక ఇంకో మొక్కుతాం అంటే మీరు ఎక్కడక్క తప్పులు చేయకూడదు చూడు తెలుసుకుంటారు. ఇంకా బియాండ్ వాళ్ళు అటువంటి ఉంటే పిలవాలి అని చెప్పి. రెండవది ఏంటంటే చేసుడు ఒక ఎత్తు అయితే కాపాడుకుని ఒక ఎత్తు. చాలాసార్లు మాకు ప్రాబ్లం అయింది. వినాయక మొన్న మాకు జరువులో పేషెంట్లు వచ్చేది. జస్ట్ వినాయక మొన్ననే అయిపోయింది. 2 రోజులకి ఆపరేషన్ చేసినాం. మంచిగా అయిపోయింది. కొడుకులు పట్టించుకోలే, బిడ్డలు పట్టించుకోలే. 2 తీర్ల మందులు వచ్చేసరికి ఒక తీరు వేసింది, ఒక తీరు వేయలేదు. ఆపరేషన్ అయినాక మనం సంటిపిలో ఉట్టినాడు ఎట్లా కాపాడుకుంటామో కన్నుకు మళ్ళా మరో జన్మ లెక్క అట్లా 2 నెలలు కాపాడాలి. 2 నెలల్లో మొదటి వారం అతి ముఖ్యం. ఆ మొదటి వారం విడిచిపెట్టాం అనుకోండి గంగల కలుగుతుంది. మొదటి వారం ముఖ్యమంటే 2వ వారం పెద్ద ముఖ్యం కాదనుకునేది. 2 నెలలు కానీ మొదటి వారం అతి ముఖ్యం, 2వ వారం కూడా సమానమే. ఇక 3వ వారానికి వెళ్ళి కొంచెం నడుతుంది. కానీ ఏదున్నా కాగితం మీద ఉన్నట్టు చేస్తా పోవాలి. మరి ఇప్పుడు ఇవాళ ఏం చేసారు? దూదితో చూసారు. మీరు దూది దుకాణం దొరికేది మంచి దూదే కానీ అది దానికి తెలియకుండా దాని మీద క్రిములు ఉంటాయి, చూడవద్దు. ఏ మొహమాటం లేకుండా తెల్లటి దస్తీలు కొనుక్కోండి. మీకు దూది అవి గరం చేసుడు రాదు. మా దగ్గర మిషన్లు ఉంటాయి. ఇట్లాంటి కాటన్ కొనుక్కోరు. విన్నారా? కొనుక్కొని మంచిగా పిండి ఆరేసుకొని. ఇప్పుడు మొదటి పని అదే చేయాలి. ఎందుకంటే వానాకాలం లోపల ఆరేసుకొని ఇవాళ ఇబ్బంది చూడవద్దు. కన్ను ఇక్కడ మేము చూసేసాం. రేపు పొద్దుగా 2 దస్తీలు ఇట్లా లూజులు చేసి ఇంత గిన్నెల నీళ్లు పోసి నీరు బాగా మరగబెట్టు. బుడబుడ మరగాలి. మరిగినాక మెల్లగా నీళ్ళు వారబోతే
ఈ పదనతో ఉంటాయి కాబట్టి ఎగ్జామ్ కింద పడేస్తారు మెల్ల అరవై కొద్దిగా పదనుండగానే ఇట్లా నీళ్ళు తీస్తే నీళ్ళు కారిపోతాయి ఇట్లా దగ్గర ఈ చేతులు కడుక్కోవాలి ముందుగా నేను ప్రతి సబ్తో చేతులు కడుక్కున్నాను చూసి చేతులు కడుక్కొని ఇట్లా దగ్గర కానీ ఇట్లా దగ్గర కానీ కన్ను ఆపరేషన్ అయిన కన్ను మూసుకోమని ఇట్లా తూడాలి. తుడిచినప్పుడు ఇది దూది లెక్కనే ఉంటుంది. రెప్పలకు తగలాలి, కన్ను మూసుకోమాలి, రెప్పలు తగలాలి, లేకపోతే రెప్పల మీద మైల పోదు, అది జమై లోపల అంత మంచిగా చూడాలి. మళ్ళీ ఇంకో దస్తి తీసి మంచిగా పొదన పట్టుతోటి ఆపరేషన్ కానీ కన్ను ఆ పక్క మెడలు కూడా అంతా చూడాలి. చిట్ట పెడుతుందంటే 2 సార్లు కూడా చూడాలి. కానీ ఎట్లా చూడాలి? మళ్ళీ నీళ్ళు ఉడికేసి గరం చేసి దాన్ని వేసి మరిగినాక నీళ్ళు వార పోసి గోరెచ్చగినాక దాంతో మీరు చేతులు కడుక్కొని చూడాలి. ఇది అన్నిటికంటే ఫస్ట్ ముఖ్యం. రెండవ అతి ముఖ్యం మందేశం. మామూలు కూసబెట్టేసాడు, నేను నిలబెట్టేమని విన్నారా? నేను ఆపరేషన్ చేసేటప్పుడు అయితే ఇట్లా కూసబెట్టి కూడా సూచించి మేము చెప్తాం. అలవాటు అయిపోయింది. ఇంకో 2-3 ఏళ్ళు దేవుడికి ఇట్లా శక్తి ఇస్తే 1,00,000 నిండుతాం మేము ఆపరేషన్. గుర్తుంది కదా, 17 చేసి రోజు 10-15 చేస్తే నెలకి ఎన్ని అయితే 250, 300 అవుతాయి. ఏడాదికి 3,600, 33 ఏళ్ళు. నడుగుల రాజకీయం అటు ఇటు 4-5 ఏళ్ళు తీసి పారేసినా కానీ 80,000 ఎప్పుడో దాటేపోయింది. కాబట్టి పెద్ద విషయం కాదు, మాకు అలవాటు. కానీ మీకు ఒకటే తల్లి లేదా తండ్రి, మీకుండే 2 కన్ను. అర్థమైందా? 2 కన్ను. అందులో కొంతమందికి ఒక కందోరు కూడా ఉంటుంది పెద్ద మనుషులు. కాబట్టి చాలా జాగ్రత్తగా కాపాడుతారు. ఇవాళ మీ అందరికి ఆపరేషన్ నా కుటుంబ సభ్యులకు ఎట్లా అనుకొని చెప్తామో గతమే విషయం. నేను ఈ మాట మా కంపౌండర్లకు వాళ్ళకు కూడా చెప్తా. అరే వాళ్ళ అత్తాలు మీ అమ్మమ్మను నాయనమ్మను అనుకోరా, అంతేగాని వేరే అనుకోవద్దని చెప్తాం. అందుకనే మరి చూడు, నా ఇంట్లో ఎంత శుభ్రంగా ఉంటుంది అంతుందా లేదా? ఉచితంగా చేసినట్టు కింద పడ పెట్టాలి లేదా? ఆ రకంగా మీరు చేసినట్టు మీరు కూడా అట్లనే కాపాడుకోవాలి. మంది వేసినప్పుడు కూసబెట్టి కింది రెప్పకి ఇట్లా వేయాలి, మీది రెప్ప ఇట్లా వేయదు. వేసేటప్పుడు ఖచ్చితంగా మీ అందరూ కూడా చేయగలుపుకోవాలి. గోర్లు కూడా ఉండదు. చూడు మా గోర్లు ఏమైనా చూసుకో, విన్నారా? గోర్లు శుభ్రంగా ఉన్నారు, ఇంకా మైల జామ అవుతుంది, కంట్లే గోర్లు. ఇంత పని ఉన్నా ఎట్లా తీసుకున్నాను. మీరు కూడా అట్లా విన్నారా? మా ఇంటున్నా అందరూ 7 సార్లే. 7 సార్లు పార్టీ ఎత్తి 7 సార్లు కాదు. కొద్దిగా లేవగానే 9 కొట్టంగా, 12 కొట్టంగా, అన్నీ ఉంటాయి. 4 కొట్టంగా, 7కి అట్లా ఒక వారం అయినాక మళ్ళీ తక్కువ వేస్తారు. ఇది మన దేశంలో అయిపోయింది.